ఆంధ్రజ్యోతిలో 108 ఓ మినీ ఆసుపత్రి రూపురేఖలు మార్చేసిన కూటమి ప్రభుత్వం హెడ్డింగ్ పెట్టారు. 108 రూపురేఖలంటే కూటమి ప్రభుత్వం మార్చేసిందంట. ఇంతకంటే ఇంకా క్రెడిట్ చోరీ ఇంకేమైనా ఉంటుందా? ఇంతకంటే దొంగతనం ఏమైనా ఉంటుందా? ఇంతకంటే పబ్లిసిటీ చేసుకోవడం ఏమైనా ఉంటుందా? అంబులెన్స్లో అంట కొత్తగా టెలిమెడిసిన్ విధానం పెట్టారంట. మార్గం మధ్యలోనే బాధితులకు ప్రాథమిక చికిత్స అందించేస్తున్నారంట. 2.5 లక్షల మందికి ఆసుపత్రికి చేరకుండానే నయమైపోయిందంట. టెక్నాలజీ ద్వారా 20% మరణాలను నివారించేశారంట. బాధితులకు పకడ్బందీగా గోల్డెన్ అవర్ అమలు చేశారంట. ఎమర్జెన్సీ రోగుల పాలిట సంజీవునిగా అంబులెన్స్లు అని హెడ్డింగ్ పెట్టి ఫోన్ చేస్తే ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చినా ఎంతసేపటికి ఆసుపత్రికి చేరుస్తుందో తెలియదు. ఇది కరెక్ట్. ప్రజెంట్ 108 పరిస్థితులు ఎలా ఉందంటానికి ఫోన్ చేస్తే ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చినా ఎంతసేపటికి ఆసుపత్రికి చేరుస్తుందో తెలియదు. ఎందుకంటే కనీసం డీజిల్ కూడా వాళ్ళకి కొట్టించట్లేదని, 108, 104 వాళ్ళకి శాలరీలు ఇవ్వట్లేదని చెప్పి ఈ విధంగా 108, 104 సేవలను కూడా నిర్వీర్యం చేస్తున్నారని ఒక పక్క చెబుతా ఉంటే, ఇక్కడంతా ఇంతమంది ప్రాణాలను కాపాడేసాం, టెలిమెడిసిన్ ద్వారా 108 అంబులెన్స్లో రోగికి చికిత్స అందిస్తున్నారని చెప్పి ఒక ఫోటోని పెట్టి ఏ విధంగా వాళ్ళు క్రెడిట్ కొట్టేసేటటువంటి ప్రయత్నం చేశారో ఒకసారి మీకు ఇది చూస్తే అర్థమవుతుంది. అసలు ఈ 108, 104లకు సంబంధించి ఈ టెలిమెడిసిన్ సేవలు ఇప్పుడు ఏమైనా కొత్తగా ఏదో వీళ్ళు తీసుకుని వచ్చినట్టుగా క్రెడిట్ ఎలా చోరీ చేస్తున్నారో చూడండి. అసలు 108, 104, 108 అంటేనే అంబులెన్సు. ఆ అంబులెన్స్ అంటే గుర్తొచ్చేది కుయ్ కుయ్ కుయ్. ఆ కుయ్ 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 అని గుర్తురాగానే గుర్తొచ్చేది దివంగత నేత మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ 108ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే తీసుకొని వచ్చి అనేక మంది ప్రాణాలను ఆ రోజు కాపాడితే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆ 108, 104 సేవలను పూర్తిగా తీసేసినటువంటి పరిస్థితి, ఏదైతే వాటన్నిటిని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కొత్త అంబులెన్స్లు 108 అంబులెన్స్లు 412, 104 అంబులెన్స్లు 676, మొత్తంగా 1088 అంటే 1088 అంబులెన్స్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొత్తగా తీసుకుని రావడం జరిగింది. దాంతోపాటు పట్టణ ప్రాంతాల్లో ఫోన్ చేసిన 15 నిమిషాల్లోగా అంబులెన్స్ వచ్చే విధంగా, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లో, గిరిజన ప్రాంతాల్లో అయితే 25 నిమిషాల్లో అంబులెన్సులు చేరే విధంగా సర్వీసులు ప్రారంభించడం, ప్రతి అంబులెన్స్ను ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ERCతో అనుసంధానం చేయడం, ఫోన్ చేసిన వారిని వేగంగా ట్రాక్ చేసే వీలు కలిగే విధంగా ఆ అంబులెన్స్లో సిస్టమ్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా ప్రతి అంబులెన్స్లో ఒక కెమెరా, ఒక మొబైల్ డేటా టెర్మినల్, మొబైల్ ఫోన్తో పాటు రెండు వైపులా మాట్లాడుకునే విధంగా ఆటోమేటిక్ వెహికల్ లొకేషన్ ట్యాండ్ బాక్స్ను కూడా ఏర్పాటు చేసి, ఏదైతే 108, 104 వాహనాల్లో ఇవన్నీ పెట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తే, ఈరోజు ఆ 108, 104ని రోడ్ల మీద పడేశారు. ఎక్కడైతే మూలన పడుతున్నటువంటి మన విజువల్స్ చూస్తూనే ఉన్నాం. కానీ 108లో అంటే ప్రజల ప్రాణాలన్నీ కాపాడేశారంట. మీ హయాంలో ప్రజలను ఎలికల వరకు చనిపోతూ ఉంటాయి. ప్రజలకి ఒక్కటంటే ఒక్కటి కూడా మీరు వైద్య సేవలు అందించడం లేదు. ఆరోగ్యశ్రీని ఒక పక్క అటకెక్కించారు, ఓ పక్క ఇక్కడ 108, 104 అటకెక్కించేసి 108 ద్వారా అసలు లక్షలాది మంది ప్రాణాలను ఫోన్లోనే కాపాడేశారని చెప్పి వార్త రాసుకున్నారంటే మీరు, మీ బతుకులు ఎంత దిగజారిపోయి ఇంకా ప్రజల్ని ఏ విధంగా వాళ్ళ మెదడులో విషయాన్ని ఎక్కించి తప్పుడు ప్రచారం చేస్తున్నారనడానికి ఇది నిదర్శనం కాదా అని స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది.